Express, an international courier service. తెలుగు సినిమా పాటకి కొత్త ఒరవడి నేర్పినవారు, సరికొత్త సొగసులు అద్దినవారు, సరళతకు పెద్దపీట వేస్తూనే చిక్కటి భావుకతతో చక్కటి పాటలు అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిని వేదిక మీదకు తోడుకొని రావాల్సిందిగా డాక్టర్ చౌదరి జంపాల్ గారు, తానా అధ్యక్షులు, అలాగే క్రిష్ జాగర్లమూడి గారు. సిరివెన్నెల చిత్రానికి అద్భుతమైన గీతాలను రచించి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా అందరికీ దగ్గరైపోయారు చెంబోలు సీతారామశాస్త్రి. ఉత్తమ గీత రచయితగా 11 సార్లు నంది అవార్డుని, 4 సార్లు ఫిల్మ్ఫేర్ అవార్డును అందుకున్న సీతారామశాస్త్రిని చిత్రసీమకు పరిచయం చేసిన ఘనత కె విశ్వనాథ్ గారిది. చికాగో, ఇల్లినాయిస్ లలో జరిగిన తానా సంబరాల్లో ప్రసంగించి తన అద్భుతమైన వాక్చాతుర్యంతో అలరించారు సీతారామశాస్త్రి. తానా తదుపరి అధ్యక్షులు సతీష్ వేమన్ గారు. తానా తెలుగు సాంస్కృతిక రంగంలో విశిష్ట కృషి సల్పిన వారికి, సేవలు అందించిన వారికి నందమూరి తారక రామారావు తానా అవార్డును, పురస్కారాన్ని అందజేస్తుంది. ఈ 21వ మహాసభల సందర్భంగా 4 పదులు నిండిన శుభతరుణంలో ఈ ప్రత్యేక పురస్కారాన్ని నందమూరి తారక రామారావు తానా పురస్కారాన్ని సిరివెన్నెల సీతారామశాస్త్రి గారికి తానా సగౌరవంగా అందిస్తోంది. ఈరోజు డాక్టర్ జంపాల్ చౌదరి గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు, క్రిష్ జాగర్లమూడి గారు, సతీష్ వేమన్ గారు, అలాగే తెలుగు సినిమా రంగం నుండి, చిత్ర పరిశ్రమ నుండి ఈరోజు చాలామంది అతిథులు వచ్చారు. మీరందరినీ కూడా పేరు పేరున వేదికపైకి ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నాను. డాక్టర్ కేఎల్ నారాయణ గారు, ఇన్ని పాటల్ని పూయించిన మీ నోటి నుండి ఇంకొన్ని మాటల్ని పూయించమంటూ. శ్రీ గురుభ్యో నమః. మాట్లాడే సమయం కాదు, కానీ కొన్ని మాటలు చెప్పక తప్పదు. ఈ ప్రతిష్టాకరమైనటువంటి వేదిక మీద నుంచి పురస్కారాలు స్వీకరించిన నిన్నటి వారు, ఈనాటి వారు, రేపు అందుకోబోతున్న వారు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ముఖ్యంగా ఈరోజు అనేక మంది ప్రముఖులు మన తెలుగు జాతిని ప్రపంచం అంతా చూసి ఆశ్చర్యపోయేలా చేసినటువంటి అనేక మంది, పుల్లెల గోపీచంద్, పివి సింధు, నయనా జైస్వాల్, ఇట్లాంటి చాలామందికి పురస్కారాన్ని ఇచ్చి తానా తన సంస్కారాన్ని ప్రదర్శించుకుంది. అది మనం తప్పనిసరిగా గుర్తించుకోవాల్సినటువంటి ఒక రోజు. రెండవది, ఎప్పుడో దాదాపు 20 సంవత్సరాల క్రిందట ఒక సాహితీ బాంధవ్యం జంపాల్ చౌదరి గారితో ఏర్పడి, అది నన్ను ఆయన ద్వారా క్రమంగా తానాకి పరిచయం చేసి 20 సంవత్సరాలుగా తానాతో విడదీయరాని ఒక అనుబంధంగా మారి దాదాపు 3 సార్లు తానాకి, దాదాపు ఏమిటి పూర్తిగా 3 సార్లు తానాకి ఈ బాలే రాసే అవకాశం వచ్చింది. బాలే రాయటం అంటే తానా తాలూకు ఆశయాల్ని, అభిప్రాయాల్ని, ప్రయాణాన్ని గీతం ద్వారా తెలియజేయడానికి ప్రయత్నం చేయటమే. తానా 40వ జన్మదినోత్సవంలో, 21వ ద్వైవార్షికోత్సవంలో ఈ సెయింట్ లూయిలో ఇవాళ ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సింది, ఎప్పుడో 40 సంవత్సరాల క్రిందట ఒక చిన్న సాంస్కృతిక సంస్థగా ఆవిర్భవించి అక్కడ నుంచి ఇక్కడ తెచ్చుకున్నటువంటి ఆశల్ని, ఆశయాల్ని కలబోసుకోవడానికి ఏర్పడిన చిన్న సమూహంగా ఏర్పడి ఒక మహా సాంస్కృతికమైనటువంటి మహావృక్షంగా పెరగటమే కాదు, అనేక విధాల అనేక మందికి స్ఫూర్తిదాతగా అవుతూ ఈ అమెరికా దేశంలో తదనంతరం అనేకమైనటువంటి తెలుగు
సాంస్కృతిక సమాఖ్యలు ఆవిర్భవించడానికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది. కనుక ఇప్పటికీ కూడా ప్రపంచంలో తెలుగువారి ప్రవాసాంధ్రులందరికీ కూడా అత్యంత పెద్ద సంస్థ తానా. తర్వాత ఆ ఇన్స్పిరేషన్ తోటే, ఆ స్ఫూర్తితోటే అనేక సంస్థలు ఆవిర్భవించినాయి. కనుక అవన్నీ తానాకి తమ్ముళ్ళు అవుతాయి. తన తమ్ముళ్ళుగా తానా భావించాలి అని నేను భావిస్తున్నాను. అంతేకాదు, ప్రతి 2 ఏళ్లకి ఒకసారి ఇంత భారీ ఎత్తున, ఇంత వైభవంగా ఈ సాంస్కృతిక సమావేశాలు ఏర్పాటు చేయటమే కాకుండా ఆ 2 ఏళ్ళు కూడా అనేక రంగాల్లో వివిధమైనటువంటి స్థాయిల్లో సేవలు అందిస్తూ తానా సభ్యులందరూ, తానా కుటుంబం అంతా కూడా ఒక ఆదర్శవంతమైన జీవన విధంగా మార్చుకున్నారు. తానాని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ సంస్థగా మాత్రమే కాకుండా ఈ 2 ఏళ్ల పాటు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారు. దానికి ఆ అలసటకి కల్మినేషన్గా ఈ ఆనందం. ఈ ఆనందాన్ని వెనకాల 2 సంవత్సరాల పాటు నిర్విరామమైనటువంటి కృషి, నిర్విరామమైనటువంటి సేవ సమాజానికి చేస్తుంటారు. అక్కడ నుంచి కడుపు చేతబట్టుకుని మెతుకు కోసం, బతుకు కోసం ఇక్కడికి వలస వచ్చారు. ఒకప్పుడు అనుకునేవారు దేశాలు పట్టిపోయాడని. ఇప్పుడు అలా కాకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడ పడమరన సూర్యోదయం అయింది. అక్కడ మాకు కొన్ని, మనకి స్వదేశంలో ఉన్న వాళ్ళకి గర్వాన్ని కలగజేస్తూ అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ సంబరాన్ని పంచుకుంటూ మీ ఎదుగుదలని, ఎందుకనంటే మీ ప్రతిభకి అవకాశం ఇచ్చి అది పెరిగేలా చేసిన వేదిక ఇచ్చినటువంటి ఈ దేశానికి సేవలు చేస్తూ ఈ దేశస్థులుగా ఉంటూ ఆ దేశానికి కూడా స్ఫూర్తిని అందిస్తున్నటువంటి తానావారు ఇచ్చిన ఈ పురస్కారం నేను పొందిన పురస్కారంలో ఒక ప్రత్యేకమైనదిగా ఉంటుంది. అందుకు నేను తానా సంస్థకి, దానికి కారణభూతులైనటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకంగా నేను బావగారిని పిలుచుకునే జంపాల చౌదరి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మూడవది, ఈ పురస్కారం ఎవరి పేరుతో ఇచ్చారో అది ఒక అద్భుతమైన విషయం. మన కళ్ళ ముందర మనం చూసినటువంటి ఒక అద్భుతం నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ పేరుతో పుట్టి క్రమంగా ఆయన ఎదిగిన తీరు ఒక తెలుగుతనపు విశ్వరూపంగా ఎదిగాడు ఆయన. ఎన్టీఆర్ అంటే తెలుగు అనేటువంటి ఒక స్థాయిని చేరుకున్న మహనీయుడైన ఆయన జీవితం తరతరాలకి ఒక యుగ పురుషుడిగా ఉంటుంది. అంతేకాదు, దేవుడు పురాణాల్లో కథల్లో చెప్పుకున్నట్టుగా నేల మీద అవతారాలు ధరించి దిగొస్తాడా అని నమ్మలేని వాళ్ళకు కూడా నిజమే అనిపించేలాగా ఆ పురాణ పాత్రలన్నింటినీ పోషించడమే కాకుండా భారతదేశంలో ఇంకెవ్వరూ చేయలేనంత అద్భుతంగా చేస్తూ ఆయన భారతీయ సంస్కృతికి కూడా ప్రాతినిధ్యం వహించారు. తెలుగు అన్నది భారతీయతకి విడిగా ఉన్నటువంటి ఒక ముక్క కాదు. భారతీయతని తనలో జీర్ణింపజేసుకుని భారతీయతని తన ద్వారా ప్రతిబింబజేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి. ఆ శక్తిని మొట్టమొదట ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి రామారావు గారు. ముందర పురాణ పాత్రల అభినయంతో, నటనతోటి, ఆ తర్వాత పరిపాలనా దక్షుడిగా రాజకీయ రంగంలోకి వచ్చి 9 నెలల కాలంలోనే పరిపాలనలోకి రాగలిగినటువంటి అబ్బురాన్ని ప్రపంచానికి చూపించిన ఒక మహాద్భుతమైన వ్యక్తి. తర్వాత రాజకీయ రంగానికి విడదీరాని అనుబంధం ఉన్నటువంటి మత్స, ఆ మత్స లేకుండా బతికినటువంటి ఒక మహనీయుడు. ఈనాటికి కూడా ఆయన నటననే కాదు, జీవితాన్ని కూడా నిజం చేసి చూపించి రాష్ట్రాలుగా, భాషలుగా, అనేక ప్రాంతాలుగా, ముక్కలుగా విడిపోతున్నటువంటి ఆధునిక భారతాన్ని కలిపి అఖండ భారతదేశంగా మార్చడానికి ఎన్డీఏ వేదికకి బీజం వేసినటువంటి వ్యక్తి కూడా ఎన్టీ రామారావు గారు అవటం మూలాన్ని మనం తెలుగు వాళ్ళం అవడంతో పాటు భారతీయులం కూడా ఈ భారతీయుల్లో త్రివర్ణ పతాకాన్ని పింగళ వెంకయ్య గారు ఏ విధంగా సృష్టించారో ఆ విధంగా మనం ఎన్టీ రామారావు గారు కూడా నిలిచి మనం భారతీయ ప్రతినిధులు అని చాటి చెప్పినందుకు ఆ మహానుభావుడిని నిరంతరం ప్రాతస్మరణీయుడైన ఆయన పేరుతో ఇచ్చినటువంటి ఈ పురస్కారం నాకు అత్యంత విలువైనదిగా భావిస్తూ మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను.